విలాసపడి మహాకవి. వాడి అడ్రస్ తెలుసుకోవడం చాలా కష్టం. వాడు ఎక్కడ పడితే అక్కడ దొరకడు వాడు అన్నాడు. ఉలూఖలం వా యమినాం మనోవా గోపాంగనానాం కుచకుట్మలం వా. ఉలూఖలం అంటే రోలు. వాడు ఎక్కడుంటాడు అంటే రోటికి కట్టబడి ఉంటాడు. రెండోది ఎక్కడంటే యమినాం మనోవా, యమనియమాదులతో నిష్ట నియమాలను చేసి తపస్సు చేస్తుంటారే వాళ్ళ మనస్సులో ఉంటాడు. మూడోది గోపాంగనానాం కుచకుట్మలం వా, గోప స్త్రీలైనటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళ హృదయాల్లో ఉంటాడు. ఈ 3 చోట్ల తప్ప వాడిని ఎక్కడ వెతికినా దొరకడయ్యా అని చాలా అద్భుతంగా చెప్పాడు ఆయన. ఆ కావ్యాలు అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. అంటే సంస్కృతం వచ్చింది మాత్రం అంటే అర్థమవుతాయి పదాలు, కానీ దాంట్లో ఉన్నటువంటి లోపల ఏమిటి చెప్తున్నాడు భగవతత్వం అనేటువంటిది మాస్టర్ గారు యతీంద్రుల వారు అలాంటి గురువుల సన్నిధిలో చరణ సన్నిధిలో చదువుకుంటే తెలుస్తుంది, ఇలా తెలియదు.